గోల్డెన్ కథలు. పచ్చని పొలాలు, పాడి ఆవులు, మట్టి ఇళ్లతో ఆ పల్లెటూరు ఎంతో ప్రశాంతంగా ఉండేది. ఊరి మధ్యలో ఉన్న భద్రయ్య పెద్ద పెంకుటిల్లు. భద్రయ్యకు ఆస్తిపాస్తులు ఎక్కువ, దాంతోపాటు అహంకారం కూడా ఎక్కువే. పేదవాళ్లంటే ఆయనకు పరమ చులకన. ప్రతి ఆదివారం భద్రయ్య ఇంట్లో గుమగుమలాడే మాంసం బిర్యానీ ఉడకాల్సిందే. ఆ వాసన ఊరంతా వ్యాపించేది. దానికి కొంచెం దూరంలో పేదవాడైన సత్తిగాడి పూరి గుడిసె. చాలా పేదవాడు. వాడి భార్య సత్తమ్మ మా ఇల్లారు. పేదరికంలో ఉన్న తనకున్న దానిలో ఇంటిని ఎంతో చక్కగా నెట్టుకొచ్చేది. అది ఒక ఆదివారం మధ్యాహ్నం భద్రయ్య వరండాలో దర్జాగా కూర్చుని ఉన్నాడు. లోపల వంటగది నుండి మాంసం బిర్యానీ వాసన గుప్పుగుప్పుమని వస్తోంది. దారిన పోతున్న సత్తిగాడు ఆ వాసనకు కళ్ళు మూసుకొని గాలి గట్టిగా పీల్చుకుంటూ ఆ ఇంటి ముందు ఆగిపోయాడు. సత్తిగాడు తనలో తాను, అబ్బా, భద్రయ్య గారింట్లో బిర్యానీ వాసన అదుర్స్. ఆ నీసు వాసన, ఆ దాల్చిన చెక్క లవంగాల ఘాటు, ముక్కుపుటాలు పగిలిపోతున్నాయి. ఆ వాసన పీలుస్తుంటేనే నా కడుపు సగం నిండిపోయింది దేవుడా. ఒక్క ముద్ద దొరికితే నా జన్మ ధన్యమైపోతుంది. అబ్బబ్బా, ఏమి వాసన! ఆ మాటలు వరండాలో ఉన్న భద్రయ్య చెవిన పడ్డాయి. వెంటనే వాడు అహంకారంతో కోపంగా బయటకొచ్చాడు. ఎరా సత్తిగా, ఈరోజు నా ఇంటి బిర్యానీ వాసనను పీల్చుకుంటున్నావా? పీల్చుకో. నీ బతుకుకి ఈ వాసన పీల్చుకోవడమే కానీ ఇలాంటి ఖరీదైన మాంసం బిర్యానీ తినే రాత నీకు ఎక్కడిదిరా? ఈ మాంసం కొనాలంటే మీ గుడిసె అమ్మినా సరిపోదు. వెళ్ళి మీ ఆవిడ కాచిన గంజి నీళ్లు తాగు. ఓ, నా ఇంటి ముందు నిలబడి నా బిర్యానీకి దిష్టి పెట్టకు. వెళ్ళు. అయ్యా, ఏదో వాసన వస్తుంటే ఆగాను కానీ మీ వంటను నేను అడగలేదు కదయ్యా. ఏదోడికి ఆకలి ఉంటుంది కానీ అత్యాస ఉండదు. వెళ్తున్నానయ్యా. అవమానంతో తలా దించుకుని సత్తిగాడు తన ఇంటికి చేరుకున్నాడు. వాడి ముఖం వాడిపోయింది. అరుగు మీద దిగాలుగా కూర్చుని కన్నీళ్లు పెట్టుకున్నాడు. అది చూసిన సత్తమ్మ కంగారుగా బయటకొచ్చింది. ఏమండి, ఏమైంది? అలా ఉన్నారు? పని దగ్గర ఎవరైనా ఏమైనా అన్నారా? ఎందుకు బాధపడుతున్నారు? ఏం లేదే సత్యమ్మ, ఆ భద్రయ్య ఇంట్లోంచి వచ్చే మాంసం బిర్యానీ వాసన చూస్తుంటే నాకు తినాలనిపించింది. కానీ మనంత ఖరీదైన బిర్యానీ ఎక్కడ వండుకోగలం? నేను వాసన చూస్తుంటే ఆ భద్రయ్య నన్ను కుక్కను తరిమినట్టు తరిమేశాడు. దరిద్రులకి తినే రాత ఎక్కడుంది అన్నాడు. మన పేదరికం మీద నాకే అసహ్యం వేస్తోంది. సత్తమ్మకు భర్త మాటలు విని కళ్లలో నీళ్లు తిరిగాయి. కాని ఆమె ధైర్యం కోల్పోలేదు. వెంటనే ఆమె మొహంలో ఒక చిరునవ్వు, అపారమైన ఆత్మవిశ్వాసం కనిపించాయి. ఆమె కోపంగా పెరట్లోకి వెళ్ళింది. చెట్టుకు ఉన్న ఒక పెద్ద లేత పనసకాయను కోసుకుని వచ్చింది. దాన్ని భర్త ముందు పెట్టింది. మీరేం బాధపడకండి. ఆ భద్రయ్య గారి మాంసం బిర్యానీ ఈ సత్తమ్మ వండే పనసకాయ బిర్యానీ ముందు దిగదుడిపే. ఆయన దగ్గర డబ్బుండొచ్చు కాని నా చేతుల్లో వంటల సరస్వతి ఉంది. ఈరోజే మన ఇంట్లో పేదవాడి పనసకాయ బిర్యానీ వండుకుందాం. దీన్ని తింటే ఆ మాంసం కూడా పనికిరాదు. మీరు చూస్తూ ఉండండి. అదేంటి సత్యమ్మ, పనసకాయతో బిర్యానీ ఏంటి పిచ్చి? నేను ఎప్పుడు వినలేదే. అది ఎలా ఉంటుంది? కూరగాయతో బిర్యానీ చేస్తే మాంసం రుచి ఎలా వస్తుంది? చూస్తూ ఉండండి. సత్తమ్మ పనసకాయ బిర్యానీ అంటే ఏంటో ఈరోజే మీకు చూపిస్తాను అని సత్తమ్మ చకచక ఆ లేత పనసకాయను కోసింది. పైనున్న ముళ్లను తోసేసి లోపలి లేత భాగాన్ని అచ్చం మాంస ముక్కలా పెద్దవిగా తరిగింది. ఆమె మసాలాలను స్వయంగా దంచి ఆ పనస ముక్కలను పట్టించింది. వంటగదిలో కట్టెల పొయ్యి రాజేసింది. మట్టి కుండలో కొద్దిగా నెయ్యి వేసింది. మసాలా వాసన అప్పుడే గుబాళిస్తోంది. ఏమే, వాసన అప్పుడే అదరగొడుతుంది. నా కడుపులో ఆకలి పెరుగుతోంది. ఆగండి, అప్పుడే ఏమైంది? ఈ మట్టి కుండలో ఉడికితే ఆ రుచే వేరు. ఆమె మసాలాతో పాటు పనసకాయ ముక్కలు, రేషన్ బియ్యం వేసి మట్టి మూత పెట్టింది. అరగంటలో ఆ కట్టెల పొయ్యి మీద ఉడికిన పనసకాయ బిర్యానీ వాసన గుడిసెను దాటి వీధిలోకి గుబాళించింది. సత్తెమ్మ మూత తీసింది. ఆవిర్లు కక్కుతున్న వేడివేడి బిర్యానీని ఒక అరిటాకులో పెట్టి భర్తకు ఇచ్చింది. తినండి, భద్రయ్య గారి బిర్యానీ గొప్పదో, మీ సత్తెమ్మ బిర్యానీ గొప్పదో చెప్పండి. సత్తిగాడు ఆవురావురమంటూ ఒక ముద్ద నోట్లో పెట్టేసుకున్నాడు. వాడి కళ్ళు ఆనందంతో పెద్దవయ్యాయి. అమ్మ బాబోయ్ సత్యమ్మ, నువ్వు చేసిన ఈ పనసకాయ బిర్యానీ అమృతంలా ఉంది. ఈ పనస ముక్కలు అచ్చం మాంసం ముక్కలాగే మెత్తగా కరిగిపోతున్నాయి. ఆ మసాలా ఘాటు, ఈ మట్టి కుండ కమ్మదనం, భద్రయ్య గారింట్లో బిర్యానీ దీని ముందు బలాదూర్.
నీ చేతుల్లో నిజంగా మాయ ఉంది. సత్తిగాడికి అప్పుడే ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది. సత్యమ్మా, నువ్వు వండిన ఈ బిర్యానీ తింటే ఊళ్ళో వాళ్ళకి పిచ్చెక్కిపోవడం ఖాయం. దీన్నే మనం ఊర్లో అమ్ముకుంటే ఎలా ఉంటుంది? మన దరిద్రం పోతుంది కదా. అలాగేనండి, మన చేతి కష్టాన్ని నమ్ముకుందాం. ఎవరైనా పేదవాళ్ళు డబ్బులు లేక వస్తే వాళ్లకు ఉచితంగా కూడా పెడదాం. అన్నం పెడితే పుణ్యం వస్తుంది. మరుసటి రోజు సాయంత్రం సత్తిగాడు సత్తమ్మ ఒక పాత తోపుడు బండిని శుభ్రంగా కడిగారు. దానిమీద పెద్ద మట్టి కుండలతో ఊరు మధ్యలో ఉన్న రావి చెట్టు కిందకు వచ్చారు. అరిటాకులు, బిర్యానీ కుండలు పెట్టుకుని వ్యాపారం మొదలుపెట్టారు. ఆ కుండ మూత తీగానే ఆ కట్టెల పొయ్యి మీద వండిన మసాలా, నెయ్యి వాసన ఊరి మధ్యలో గుప్పుమంది. పనులు ముగించుకుని వస్తున్న కూలీలు, రైతులు ఆ వాసనకు అక్కడే ఆగిపోయారు. యారా సత్తిగా, ఏంటి ఆ కుండలోంచి అంత కమ్మటి వాసన వస్తుంది? ఏమైనా మాంసం వండావా ఏంటి? మాంసం కాదయ్యా రామయ్యన్న, మా ఆవిడ చేసిన స్పెషల్ పనసకాయ దమ్ బిర్యానీ. రుచి చూస్తే ప్రాణాలు లేచి వస్తాయి. ఒక అరిటాకు, కేవలం 2 అణాలు మాత్రమే. తిని చూడండి. రామయ్య ఒక ఆకు కొనుక్కుని తినడం మొదలుపెట్టాడు. మొదటి ముద్ద నోట్లో పడగానే వాడు మైమరిచిపోయాడు. అరరే సత్యమ్మ, ఏముంది తల్లి నీ వంట? భద్రయ్య గారి ఇంట్లో వండే మాంసం బిర్యానీ కూడా దీని ముందు బలాదూర్. ఆ పనస మొక్కలు నోట్లో వేసుకుంటే కరిగిపోతున్నాయి. నెయ్యి వాసన ముక్కులు బద్దలు కొడుతుంది. ఒరే సుబ్బయ్య, నువ్వు కూడా రారా. ఈ బిర్యానీ తినకపోతే జీవితంలో పెద్ద రుచి కోల్పోయినట్టే. సుబ్బయ్య కూడా తినేసి, అద్భుతం, మహాద్భుతం. నేను పట్నంలో కూడా ఇంత రుచికరమైన బిర్యానీ తినలేదు. సత్తిగా, ప్రతి ఆదివారం సాయంత్రం మీ బండి దగ్గరే మా భోజనం అని అంటాడు. చూస్తుండగానే ఆ ఊర్లో సత్తమ్మ పనసకాయ బిర్యానీకి విపరీతమైన గిరాకీ వచ్చేసింది. సాయంత్రం అయితే చాలు, ఆ బండి దగ్గర ఊరి జనాలు క్యూ కట్టడం మొదలుపెట్టారు. డబ్బులు ఉన్నవాళ్లు కొనుక్కుని తినేవారు, లేని వాళ్లకు సత్తమ్మ ప్రేమగా ఉచితంగా పెట్టేది. సత్తిగడి పేదరికం నెమ్మదిగా దూరమవుతోంది. వాళ్ల ముఖాల్లో సంతోషం వెల్లువిరుస్తోంది. 2 వారాలు గడిచాయి. సత్తమ్మ పనసకాయ బిర్యానీ గురించి ఊరంతా కథలు కథలుగా మాట్లాడుకుంటున్నారు. ఈ వార్త భద్రయ్య చెవిన పడింది. మొదట్లో ఆయన దాన్ని నమ్మలేదు. ఒక పేదవాడి చేతి వంటలో అంత రుచి ఎక్కడ్నుంచొస్తుంది అని కొట్టిపారేశాడు. కాని ఒకరోజు సాయంత్రం భద్రయ్య అటూ ఇటూ పచార్లు చేస్తున్నాడు. ఆ గాలికి సత్తిగాడి బండి దగ్గర నుండి వచ్చే పనసకాయ బిర్యానీ వాసన నేరుగా భద్రయ్య ముక్కుకి గుబాళిస్తోంది. భద్రయ్య ముక్కు పీల్చుకుంటూ, అబ్బా, ఈ వాసన ఏంట్రా బాబు, నా ప్రాణాలు తీస్తోంది. ఏంటి ఆ మసాలా ఘాటు? నా ఇంట్లో ఇంత ఖరీదైన మాంసం ఉన్నా తినాలనిపించట్లేదు. నోట్లో నీళ్లు ఊరుతున్నాయి. వెళ్ళి ఆ పనసకాయ బిర్యానీ తినాలి. భద్రయ్య వీధిలోకి వెళ్ళబోయాడు. కాని వెంటనే ఆగిపోయి తన అహంకారంతో ఆలోచించాడు. భద్రయ్య తనలో తాను, చీచీ, నేనా ఆ సత్తిగాడి బండి దగ్గరకు నిలబడి తినవా? ఆ రోజు నేను వాడిని నా ఇంటి ముందు వాసన పీల్చుకుంటుంటేనే గెంటేశాను. ఇప్పుడు నేను వాడి దగ్గరకు వెళ్ళి బిర్యానీ అడిగితే నా పరువు ఏమవ్వాలి? ఊళ్ళో జనాలు నన్ను చూసి నవ్వరా? వద్దు, వస్తులున్నా సరే నేను వెళ్ళను అని వెళ్ళిపోయాడు. కాని ఆ రాత్రంతా ఆయనకు నిద్ర పట్టలేదు. ఆ బిర్యానీ వాసన ఆయన వెంటాడుతూనే ఉంది. మరుసటి రోజు మధ్యాహ్నం కూడా ఆయనకు అన్నం సహించలేదు. ఆ సాయంత్రం ఆ వాసన భరించలేక భద్రయ్య ఒక నిర్ణయానికి వచ్చాడు. ముఖం కనిపించకుండా ముసుగు వేసుకుని వెళ్తే ఎవరికీ తెలియదనుకున్నాడు. ఒక పెద్ద గొంగళి తీసుకుని ముఖం తలా కనిపించకుండా పూర్తిగా కప్పుకున్నాడు. చీకటి పడే సమయానికి మెల్లగా నడుచుకుంటూ సత్తిగాడి బండి దగ్గరికి వచ్చాడు. అయ్యా, బిర్యానీ ఉందా? ఒక అరిటాకులో పెడితే ఎక్కడే ఒక మూల కూర్చొని తింటాను. అలాగేనయ్యా, బిర్యానీ ఉంది. రండి పెద్దాయన, అరుగు మీద కూర్చోండి. ఆ ముసుగు తీసి ప్రశాంతంగా గాలికి కూర్చొని తినండి. వద్దు వద్దు, నాకు బాగా చలిగా ఉంది. ముసుగు తీయలేను. నువ్వు ఇలాగే వడ్డించు. అయ్యో పాపం, చలిగా ఉంటే వేడివేడిగా వడ్డిస్తాను, ఉండండయ్యా. సత్తమ్మ ఒక పెద్ద అరిటాకు తీసుకుని అందులో పొగలు కక్కుతున్న వేడివేడి పనసకాయ బిర్యానీ వడ్డించింది. భద్రయ్య ఆ ఆకు పట్టుకుని ఎవరూ చూడకుండా ముసుగు లోపల నుండే ఆబగా చేతులు నాకుతూ లొట్టలేసుకుని తినడం మొదలుపెట్టాడు. భద్రయ్య మనసులో, ఆహా, అద్భుతం. మాంసం కూడా దీని ముందు పనికిరాదు కదా. ఈ పనసకాయ ముక్కలు ఏంటి వెన్నలా కరిగిపోతున్నాయి. ఆ రోజు నేను వీడిని ఎంత మాట అన్నాను, కానీ వీడి భార్య చేతిలోనే సాక్షాత్తు అన్నపూర్ణమే ఉంది. భద్రయ్య తదేక దీక్షతో పరధ్యానంగా తింటున్నాడు. సరిగ్గా అప్పుడే
ఆయన భోజనంలో ఉన్న ఒక పెద్ద పచ్చిమిరపకాయను గమనించకుండా గట్టిగా కొరిగేశాడు. వెంటనే వాడికి భయంకరంగా పొలమారింది. కారంతో గొంతు మండిపోయింది. భద్రయ్య గట్టిగా, నీళ్ళు నీళ్ళు మండిపోతుందిరా బాబు, గొంతు కాలిపోతుంది అని అరుస్తూ పక్కనే ఉన్న బిందె పట్టుకోబోయేసరికి కంగారులో వాడి తల మీదున్న కంబళి ముసుగు జారి కింద పడిపోయింది. ముసుగు కింద పడిపోగానే అక్కడ ఉన్న భద్రయ్య ముఖం అందరికీ స్పష్టంగా కనిపించింది. సత్తిగాడు, సత్తెమ్మ, అక్కడున్న ఊరి జనాలందరూ ఒక్కసారిగా నిశ్చేష్టులయ్యారు. ఊరి మోతుబరి అహంకారి అయిన భద్రయ్య ఒక పేదవాడి బండి దగ్గర ముసుగు వేసుకుని బిర్యానీ తినడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. భద్రయ్య గారు మీరేంటయ్యా ఈ గొంగళి కప్పుకుని వచ్చారు? భద్రయ్య ముఖంలో నెత్తురు చుక్కలేదు. పరువు పోయిందని, తన అహంకారం బట్టబయలైందని అవమానంతో తలదించుకున్నాడు. ఊరి జనాలు తనని చూసి నవ్వుతారని భయపడి ఏం మాట్లాడాలో తెలియక అక్కడి నుండి పారిపోబోయాడు. అప్పుడు సత్తెమ్మ ముందుకు వచ్చి ఎంతో మర్యాదగా ఒక గ్లాసులో మంచినీళ్ళిచ్చి ఆయనను ఆపింది. అయ్యా, ఎందుకు కంగారు పెడుతున్నారు? నీళ్లు తాగండి. భోజనం దగ్గర పరువులు పట్టింపులు ఎందుకయ్యా? మీరు ఊరికి పెద్ద, మీకిక్కడ అవమానమేముంది? అవును భద్రయ్య గారు, ఆ రోజు మీరు నా భర్తను ఒక మాట అన్నారు కాబట్టే మా దరిద్రం పోగొట్టుకోవడానికి మేం కష్టపడి ఈ బండి పెట్టుకున్నాం. మా వంట తినడానికి ఈరోజు ఊర్లో అంతింత వాళ్ళు వస్తున్నారు. అది నిజమే. కాని మా చేతి వంట కోసం ఈ ఊరి పెద్దయిన మీరే మీ అహంకారాన్ని పక్కన పెట్టి ముసుగు వేసుకుని మరీ వచ్చారంటే ఈ పేదవాళ్ల వంటకు అంతకంటే అదృష్టం ఏముందయ్యా? మీరు రావడం మాకు గర్వకారణం. ప్రశాంతంగా కూర్చుని తినండి. ఆ మాటలకు అక్కడ ఉన్న జనాలందరూ సత్తెమ్మను సగౌరవంగా చూశారు. సత్తెమ్మ చూపించిన ఆ సంస్కారానికి భద్రయ్య గుండె కరిగిపోయింది. కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఒక నిరుపేదరాలు చూపించిన క్షమాగుణం, సంస్కారం ముందు తన అహంకారం, డబ్బు ఎంత చిన్నవో ఆయనకు అర్థమైంది. నన్ను క్షమించు సత్తిగా. డబ్బు ఉంటే నాదే పైచేయి అనుకున్నాను. మీరు పేదోళ్ళు కదా అని చులకన చేశాను. కానీ దరిద్రం మీ బట్టల్లో ఉందేమో కానీ మీ మనసులో లేదు. ఆ రోజు నేను నిన్ను ఇంటి ముందు నుండి గెంటేశాను. ఈరోజు నన్ను మీరు మీ ఇంట్లో మనిషిలా ఆదరించారు. సత్యమ చేతి వంటలో రుచి మాత్రమే కాదు, స్వచ్ఛమైన ప్రేమ, సంస్కారం ఉన్నాయి. ఇన్నాళ్ళు నేను ఒక మూర్ఖుళ్ళ బతికాను. నన్ను క్షమించండి. అయ్యో, మీరు మమ్మల్ని క్షమాపణ అడగండి. మీరొక మాట అనడం వల్లే కదా ఈరోజు మా తలరాత మారింది. మీరు ప్రశాంతంగా భోజనం చేయండి. భద్రయ్య మళ్లీ కూర్చొని కన్నీళ్లు తుడుచుకుంటూ తృప్తిగా ఆ పనసకాయ బిరిని పూర్తిగా తిన్నాడు. ఆ రోజు నుండి భద్రయ్య ప్రవర్తనలో పూర్తిగా మార్పొచ్చింది. తన అహంకారాన్ని పూర్తిగా వదిలేశాడు. సత్తిగాడి నిజాయితీని, సత్తెమ్మ చేతి వంటను గుర్తించి వాళ్ల బండికి బదులుగా ఊరి మధ్యలో తన సొంత ఖర్చుతో ఒక పెద్ద షెడ్డు వేయించి ఇచ్చాడు. దాన్ని ఊర్లో ఒక మంచి భోజనశాలగా మార్చడానికి పూర్తి సాయం చేశాడు. సత్తెమ్మ పనసకాయ బిర్యానీ ఆ జిల్లా అంతటా కమ్మగా పంచుతూ వాళ్ల పేదరికాన్ని శాశ్వతంగా దూరం చేసింది. భద్రయ్య ప్రతి ఆదివారం ఆ పూటకోళ్ళ ఇంటికి వచ్చి అందరితో కలిసి కూర్చుని పనసకాయ బిర్యానీ తినేవాడు. నీతి: పేదరికమనేది కేవలం ఆర్థిక స్థితికి మాత్రమే పరిమితం. ప్రతిభ, సంస్కారం ఉంటే ఏ పేదవాడైనా జీవితంలో రాజు కాగలడు. అహంకారం ఉన్నవాడు ఆకలి ముందు, ప్రేమ ముందు ఏదో ఒకరోజు తల వంచక తప్పదు. భోజనానికి, మనుషుల ప్రేమకు కులం, హోదా లాంటివి ఎప్పుడూ అడ్డుగోడలు కావు.